ఈ రోజు మనం రవ్వ లడ్డు చేసుకుందామండి. దానికి కావాల్సిన పాలు తీసుకున్నాను. పాలు వేడి చేసుకోవాలి. తర్వాత ఇది వేడి చేసుకుందాం. ఒక హాఫ్ కప్పు బాదం పప్పు తీసుకున్నానండి. ఒక హాఫ్ కప్ జీడిపప్పు తీసుకున్నాను. ఒక కప్పు పచ్చి కొబ్బరి తీసుకున్నాను. ఈ రవ్వ లడ్డుకి పచ్చి కొబ్బరి చేస్తే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటది. ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నానండి. ఇప్పుడు మనం ఈ నెయ్యిలో వేసుకొని వేపుకోవాలండి. వేపుకుందాం. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరి కొంచెం మనము మిక్సీ పట్టుకోవాలండి. మరి మెత్తగా పట్టకూడదు. మనం తురిమి ఎలా వస్తుందో అలా పట్టుకోవాలి. ఇప్పుడు ఇది మిక్సీ పట్టేస్తాను. ఇంకోండి కళాయి పొయ్యి మీద పెట్టాను కదా. ఇప్పుడు నెయ్యి వేసుకుందామండి. 2 స్పూన్లు నెయ్యి వేస్తున్నాను. ఇంకోండి జీడిపప్పు బాదం పప్పు వేపుకుందాం. జీడిపప్పు బాదం పప్పు కూడా వేసేసాను. వేసేసి కొంచెం కలర్ వచ్చేలాగా వేపుకోవాలండి. మరి నల్లగా అయిపోయే వరకు వేపుకోకూడదు. ఇంకోండి కలర్ చేంజ్ అయ్యాయి కదా. ఇంక ఇప్పుడు మనము పక్క తీసేసుకుందామండి. ఎందుకంటే ఎక్కువ ఎర్రగా ఏగినా మాడిపోతాయండి. మళ్ళీ వేడి చల్లారి లోపల. ఇంకోండి ఈ కలర్ వస్తే చాలు. ఇందాక మిక్సీ పిచ్చులు మర్చిపోయానండి. హాఫ్ కప్ కిస్మిస్లు కూడా వేసుకుందాం. ఇవి కూడా వేపేసుకోవాలి. కొంచెం వేగితే చాలండి. మరి నల్లగా అయిపోతాయి ఇవి కూడా. చూడండి వేగిపోయాయి కదా. ఇవి కూడా తీసేసుకుందాం. ఇప్పుడు మనం పచ్చి కొబ్బరి మిక్సీ పట్టుకున్నాం కదా. ఇది కూడా ఈ నెయ్యిలో వేసేవాళ్ళండి. కొంచెం బాగా వేపుకోవాలి. ఈ కొబ్బరిలో ఉన్న పచ్చితనం అంతా పోయే వరకు సిమ్లో పెట్టే వేపాలి. ఐలో పెట్టకూడదు. ఇంకోండి కలుపుకోవాలి. ఇలా కలుపుతానే సిమ్లో పెట్టే వేపుకోవాలి. ఇంకోండి ఇంకో 2 నిమిషాలు అయితే పక్క తీసేసుకుందాం. మళ్ళీ కళాయిలో నెయ్యి వేసుకొని రవ్వ వేపుకోవాలి. ఇంకో 2 నిమిషాలు వేగితే చాలండి. మరి నల్లగా అయిపోకూడదు కొబ్బరి. ఇంకోండి ఇప్పుడు ఈ కొబ్బరి కూడా వేగిపోయింది కదా. మనం ఇది కూడా ప్లేట్లో తీసేసుకుందామండి. ఇంకోండి చూడండి పొడి పొడిగా వచ్చింది కదా. ఇలాగ వేపుకోవాలి. కొబ్బరిలో ఉన్న తడితనం అంతా పోవాలి. ఇప్పుడు మళ్ళీ అదే కళాయిలో ఇంకో 2 స్పూన్లు నెయ్యి వేసుకొని బొంబాయి రవ్వ వేపుకోవాలండి. రవ్వ ఇంకోండి 2 స్పూన్లు వేసాను కదా. ఇంకోండి నెయ్యి వేడెక్కింది కదా. రవ్వ కూడా వేసేస్తున్నాను. వేసేసి బాగా కలుపుకోవాలండి. ఎర్రగా వచ్చేలాగా వేపుకోవాలి. కలుపుతానే ఉండాలి. మాడిపోద్దండి. సిమ్లో పెట్టి ఇలా కలుపుతా ఉంటేనే బాగా కలర్ వచ్చేలాగా వేగుతుంది రవ్వ. పది నిమిషాలన్నా పడుతుందండి. కొంచెం ఇలా సన్న సెక మీదే వేపుకోవాలి. ఐలో అయితే పెట్టకూడదు. ఇంకోండి ఎర్రగా వేగింది కదా. ఇంక ఇలాగ ఈ కలర్ వస్తే చాలండి. ఇప్పుడు మనం వేపు పెట్టుకున్న కొబ్బరి కూడా ఇందులో వేసేసుకుందాం. వేసేసుకొని ఇలా కలిపేసుకుందాం ఒకసారి. ఇంకోండి ఇలా కలిపేసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఇందులో పంచదార వేసేసుకుందామండి. పంచదార నేను రవ్వ దేంతో తీసుకున్నానో అందులో 3/4 కప్పు తీసుకున్నానండి. ఫుల్గా తీసుకోలేదు. సరిపోద్ది 3/4 కప్పు పంచదార. ఈ పంచదార కూడా మనం ఇందులో వేసేసుకొని కలిపేసుకుందాము. ఒక 2 నిమిషాలు ఇలా కలుపుకుంటే ఈ పంచదారలో ఉన్న కొంచెం చెమ్మ లాంటిది వస్తుందండి. చాలా బాగుంటుంది అలాగైతే. ఇంకోండి చూడండి మొత్తం కలిసిపోయింది కదా. కొంచెం ఇలాచి పొడి కూడా వేస్తున్నానండి. వేసుకొని కలిపేసుకుందాం. ఇంకోండి మొత్తం కలిసిపోయింది చూడండి. పంచదార కూడా చెమ్మగా అవుతుంది. ఈ వేడికి అవుతుందండి. ఇందులోనే మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుందాం. వేసుకొని కలిపేసుకుందామండి. కొంచెం గోరువెచ్చ ఉన్నప్పుడే ఉండలు చుట్టుకోవాలండి. ఇది మనము లేకపోతే ఉండలు అవ్వదు. పాలు కూడా వేడి చేస్తాను. ఇంకోండి ఇది పక్కన పెట్టేసుకుందాము. కొంచెం చల్లారాలి. ఇప్పుడు పాలు పెట్టానండి. కొంచెం గోరువెచ్చగా ఇవ్వాలి. పాలు కూడా మరి చల్లగా ఉండకూడదు. ఇంకోండి కొంచెం చల్లారింది కదా. గోరువెచ్చని పాలు పోసుకొని ఉండలు చుట్టేసుకోవడమేనండి. కలుపుకొని మనకి ఎన్ని పాలు పడతాయో అన్ని గోరువెచ్చగా పోసుకొని ఉండలు చుట్టేసుకోవడమే కలుపుకుంటా. కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చుడితే ఉండ గట్టిగా ఉంటుందండి. ఇడ్లీ పోకంటూ ఉంటుంది. ఇంకోండి మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో చుట్టేసుకోవాలి.
ఇంకోండి ఈ సైజులో చుట్టేసుకోవాలి. మనం అన్నంలో ఈ సైజులోనే చుట్టేసుకుందాం. ఇంకోండి చేసేసుకున్నాం కదా, అన్నీ ఇలాగే చేసేసుకోవాలి. ఇంకోండి అన్నీ చేసేసాను నేను. ఇలా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. నెయ్యి వేసేసాం కాబట్టి గుండు కూడా ఇలా ఇరుస్తుంటే చెంచంలాడుతూ ఉంటుంది, కానీ గట్టిగా అన్నది ఉండదండి. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కాకపోతే ఒకసారి ట్రై చేయండి ఎలా ఉంటుంది అన్నది. పచ్చి కొబ్బరి వేసి రవ్వ లడ్డు టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. చూడండి ఎంత చెంచంలాడుతూ ఉందో ఉండ. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది.